నమస్తే. బాగున్నాం. బాగుంది. పోటీ నడుస్తుంది. జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. ఎందుకంటే పథకాలు లేవు. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, అన్నీ బంద్ అయిపోయినాయి. ఇంకేంటంటే ఇప్పుడు మళ్ళా ఆయన కరెంటు లేదు. కరెంటు నేను రైతునే, నాకు ఒరిషన్ ఎండిపోతున్నది. 6 ఎకరాలు వేసిన అప్పుడు 24 గంటలు ఉండే. ఆయన కరెంటు ఇవ్వంటే కూడా వేయకుండా చాలా మంది రైతులం తిప్పల పడుతున్నాం. ఒకసారి కూడా మేము కూడా తోలుకపోయి చూపించాలంటే కూడా చూపిస్తాం. అట్లా ఎందుకు వేయాలంటే ఆయన చేసిన కథలు 4-5 నెలల దగ్గర ఏమన్నా చేసిన ఒక బస్సు ఒక్కటి పెట్టిండు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ కూడా ఇదివరకు లేదు. దాని గురించి కూడా మేము కూడా వచ్చా అంటాడు. 40 అవే పోయినా 40 రూపాయలే పడుతున్నాయి. ఇప్పటికే 500 వల్లే ఒక్కరు కూడా గ్యాస్. అవి ఏ ఊరికి పోయినా కానీ రైతులే అంటున్నారు. ఏ ఊర్లో కూడా రైతులు అయ్యా మేమైతే కారు గుర్తు కోటేస్తామని అంటున్నారు అందరు రైతులు కూడా. దానికి మనం కూడా పండిస్తున్నాం, మేము కూడా పని చేస్తున్నాం. నేను ఒక రైతు లెక్క పని చేస్తున్నాం అంతే. కారు గుర్తుకే ఇస్తాం. జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. ఎందుకంటే బీసీ నాయకుడు, మేము కూడా బీసీనే. చాలా మంది బీసీ ఉన్నారు, ముద్రాజులు. దాని వల్ల తప్పకుండా ఆయనకే ఇస్తారు. ఓకే చేసినాము, గెలుస్తాడు కూడా. ఆయనకు తిరుగులేదు. ఎందుకంటే ముందు జిల్లా పరిషత్ చేసిండు, మనం ఇది ఎమ్మెల్సీ చేసిండు అన్నీ. ఎందుకంటే ఆయన బాగా ఉంది కాబట్టి సిటీలో కూడా బాగుంది. 4 కాన్స్టిట్యున్సీ బాగుంటుంది ఆయనకి. ఇక్కడ ఇది బాగానే ఉంటుంది, ఇక తాండూరు బాగానే ఉంటుంది, వికారాబాద్ బాగానే ఉంటుంది. అన్ని బీసీలంతా ఆయనకే పట్టం కట్టుకున్నాం అందరం. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.